అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా లెక్కలు అడిగాను. వాటి గురించి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టేదాకా నాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు వాళ్ళు, ఎలాంటి సమాధానాలు చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం అంటూ ఆయన అయితే విమర్శించారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అండి. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎమ్మెల్యేగా అయితే మరి అసెంబ్లీకి పోయి అడగాలిగా. ప్రెస్ మీట్ పెట్టి అడిగేది ఏంది? నేను మాట తిప్పను మడిని తిప్పను మా నాయకుడు ఇదేనా? మరి మీ నాయకుడు గోల ఇదేనా? ప్రెస్ మీట్లు పెట్టి అడిగేది ఏంది? అసెంబ్లీ జరిగింది కదా 17 రోజులు చిల్లరా. మరి అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదా. నువ్వు అంత తోపుత్రం అయితే మరి ఎందుకు వెళ్ళలేదు? నాకు వెళ్తే ఇక్కడ బయట ప్రెస్ మీట్ అయితే 3:30 గంటలే వచ్చండి. 3:30 గంటలు ఇయడానికి నిన్న చూసేలే ప్రెస్ మీట్లో. లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్లో చెప్పండి సార్ అంటే అంత లెంత్ ఇంగ్లీషా అల్లేసి వెళ్ళిపోయాడు. ఇంకేంది ఆయన ప్రెస్ మీట్ చెప్పేది? అంత లెంత్ ఇంగ్లీష్ అని చెప్పిన ఆయన నాయకుడు ఎట్లవుతాడు? నాయకుడు అంటే ఎవడో తెలుసా? నిన్న పొద్దున్న 9:30 స్టార్ట్ అయ్యి రాత్రి 10:30 దాకా రివ్యూ చేస్తే అది నాయకత్వం లక్షణాలు. రాత్రి 10:30కి ఇంటికి పోయాడు. వాళ్ళందరూ తప్పని పరిస్థితుల్లో నవ్వుకుంటానే వెళ్ళారు అధికారులు. 10:30కే రాత్రి వదిలిపెట్టింది బాబు గారు డే 2లో. అది నాయకత్వం అంటే అదే లక్షణంగానే నువ్వు ఏది పడితే అది మాట్లాడి నేను తోపుంతురుని ప్రెస్ మీట్ పెట్టాను, నేను ఇదాను, అది చేశాను, నేను పొడిచాను, ఈ గేడిచానంటే కుదరదు. అంటే ఇప్పుడు ఆయన యాజ్ ఒక పార్టీ అధ్యక్షుడు లేదా పులివెందుల ఎమ్మెల్యే. ఏ పార్టీ అధ్యక్షుడు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిది? అయిందే కదా. అయిందా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిదన్నా నా తెలియక అడుగుతున్నా. నిన్న పాపం వాడు ఏడుతున్నాడు. పార్టీ అయితే నా మనకొచ్చా కానీ నా పేరు కుమార్ కాదు రెడ్డి అయితే బాగుండేది, నాకు వాల్యూ ఇచ్చేవాళ్ళు. నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. పార్టీ ఎవరిది అసలు? వాడిది. అదేంటండి నిన్న ఆయన అంటున్నాడు కదా, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం మనం అందరిగా కలిపి నిర్మించుకున్న పార్టీ, మీ కాలర్ ఎత్తుకునేలాగా నేను ప్రవర్తిస్తాను, అదిగో అతను మా నాయకుడు అని చెప్పుకునేలాగా ఉంటుంది అంటున్నాడు కదా. అది ఎవరిదంటున్నా? పెట్టింది ఎవరు? నువ్వా? జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఆయన అదే అంటున్నాడండి. చెబుతాడు లేబ్బా, చెవటానికి ఏమొచ్చా? కుమార్ అనే వ్యక్తి పెట్టాడు, తెలుసు కదా నీకు కూడా. అది మీడియాలో కూడా కుమారు రెడ్డి అయితే బాగుండు, నా పేరు జగన్మోహన్ రెడ్డి దేకేవాడు, నన్ను దేకట్లేదు అని బాధపడుతున్నాడు. మరి అదే మరి నువ్వు పార్టీ పెడితే మరి అతను ఎందుకు బాధపడతాడు? అతనిదే పార్టీ, అతని దగ్గర నుంచి లాక్కున్నారు మీరు. మీ పార్టీ అట్టయిద్ది, మీ పార్టీ అట్టయిద్ది. నాకు అదే ఇప్పుడు కూడా. సరేనండి, పులివెందుల ఎమ్మెల్యే అనుకుందాం. అడుగు చూద్దాం. పులివెందుల పులి వెనక తిరిగి వెళ్తుండదు అనమాట. అప్పుడప్పుడు వెనక తిరిగి కాదు, రోజు పోతుండదులే. కొత్తగా అప్పుడప్పుడు అంటున్నా నేను. మరి బాగోదులేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఇప్పుడు మాజీ అయ్యాడు కదా, అట్లానే అనాలి. అందుకంటే ఏం లేదు. అతనికి ఏమీ చేత కాదు, ఏమీ చేయటం వల్ల కాకనే ఈ దరిద్రం అంతా ఆంధ్రప్రదేశ్ చుట్టుకుంది. ఈ రాష్ట్రం ఇంత అన్యాయం పడడానికి కారణం అదే. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడే గాడిని పెడుతున్నారు. చూసావా లోకేష్ బాబు గారు ఎంత షార్ప్ అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి నువ్వే చూడు, లోకేష్ బాబు ఎంత షార్ప్ అయ్యాడు. ఆ షార్ప్ను బట్టి వాళ్ళ నాన్న ఎత్తుకుంటున్నాడు అన్నారు కదా. జాకీలు వేస్తున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ జాకీలు వేస్తుంటే లోకేష్ వాళ్ళిద్దరికి జాకీలు వేస్తున్నారు. అదే నేను అందుకని ఆ మాట చెబుదామంటే జాకీలు అంటే బాగుండదులని లేపుతున్నాడు అంటున్నావు కదా. లేపటానికి మొన్నదా మీ అయ్య నేను లేపాడుగా. మీ అయ్య ఫోటో పెట్టుకుని వాడుకున్నావుగా. మీ అయ్య ఫోటో ఖచ్చితంగా సంవత్సరాన్ని తీసేసావుగా, వెనక పంపించావుగా. ఫస్ట్ ముందు వేసుకున్నావు, ఈయన బొమ్మ వెనకేసి, తర్వాత వెనక నుంచి నువ్వు ముందుకు వచ్చావు. డిజైనర్ చేసిన దానికి కూడా జగన్మోహన్ డిజైనర్ ఎట్లా చేస్తావు? నువ్వు చెప్పండి. రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నావు కదా మాట్లాడితే. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు చేయాలి? ఫోటో నిన్న చెప్పింది కదా మీ మాజీ, చెప్పింది కదా మహిళా కమిషన్ చైర్మన్ మాజీ చెప్పింది కదా. మళ్ళీ తర్వాత ఫోటో ముందుకు ఎట్టొచ్చిందో చెప్పింది కదా. ఆ తర్వాత మీ నాన్న ఫోటో సెట్ తీసేసిందో చెప్పింది కదా. ఇంకా చాలదా మీకు? ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మీలో మార్పు రాదా? అలా కాదు, బొమ్మన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు కదా, ఎవరు శామ్యూల్ రాజు అనే అతను 338 జీవో ఇచ్చాడు. అసలు జగన్మోహన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండానే ఇచ్చారు. ఇప్పుడు ఏ జీవో ఇచ్చినా గవర్నమెంట్ తెలియదంటే సరిపోయిద్దా? ఇప్పుడు మేము ఇచ్చిన జీవోలన్నీ మాకు తెలియదంటే సరిపోయిద్దా? చెప్పండి మీరు. ఆ 2 కొండల పరిధి అసలు రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. ఇప్పుడు ఏ జీవో, ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టాలంటే పలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు పెట్టమని అడుగుతారు కదా, అంతేనా కదా?
అంతేగాని ఇలా నేను దేకలేదు, నాకు సంబంధం లేదంటే కుదిరిద్దా? అయిపోయింది, దరిద్రం అనుభవించడానికి అయిపోయింది. ఒకటి చరిత్ర అయిపోయింది, ఇంకోటి చరిత్ర అయిపోబోతుంది. లడ్డు విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ అయిపోతుంది. అదే ఆ కొండల విషయంలో అయింది అయిపోయింది, లడ్డు విషయంలో అయింది అయిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భగవంతుడైనా ఎవరు మహిళల జీవితాలతో ఆడుకునే మనుషుల్ని కొండల మీద నిర్మించి ఏం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదండి. మహిళలతో ఆడుకునేది ఏంది? బిఆర్ నాయుడు గారు మహిళలతో ఆడాడుకున్నాడు. ఇప్పుడు ముందు 100 కోట్ల దావా, 1000 కోట్ల దావా అని చూసావా? 1000 100 ఆ దావాని దేకండి ముందు మీరు. అది నిజమా వడ్డీతో చెబుతారుగా. ఏ వచ్చిన తర్వాత ప్రతిదీ అట్లానే ఉంటుంది. ఆయన ఏం భయపడ ప్రెస్ మీట్ పెట్టాడు, నిజాయితీకి చెప్పాడు. మీది ఏదైనా ఉంటే తేల్చమన్నాడు కదా, రమ్మన్నాడు కదా, రండి. మొన్న వేసారు కదా బాటిళ్ళు అన్నదాన సత్రం దగ్గర పైన. అట్లానే ఇంకోటి తయారు చేస్తారు, ఇంకోటి వదులుతారు. వీళ్ళకేం లేదు, రాష్ట్రం బస్టుపోతే చాలు. చూసావా నిన్న ఆ గురుమూర్తి గారు ఏం చేశాడు చూశారుగా గురుమూర్తి గారు. మరి అందుకనే హైకోర్టు ఏం చెప్పింది? తొండం తీస్తానని చెప్పింది. ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? అలా మరి కరెక్ట్ అంటే మనం ఇప్పుడు నేను చెప్పింది తప్పనో లేకపోతే వాళ్ళు చెప్పింది తప్పనో అనుకుందాం. హైకోర్టు చెప్పింది కూడా తప్పు ఉంటుందా? ఏ బ్రదర్, హైకోర్టు గురుమూర్తికి ఏం చెప్పింది? ఈగిపోతే ఎట్టా అభివృద్ధి జరిగిద్ది, కనీసం తెలుసుకోండి రా ఆమె అని చెప్పింది వివరంగా. ఇప్పుడు నేను చెబితే నా పార్టీ గురించి, వాళ్ళు చెబితే వాళ్ళ పార్టీ గురించి వచ్చింది. అది అసలు పార్టీగా గురుమూర్తికి చెప్పింది కదా హైకోర్టు క్లారిటీగా, అభివృద్ధి ఈగిపోతే ఎట్టొస్తారని. ఇప్పుడు కానీ తెలుసుకోండి రా స్వామి, నువ్వు చెప్పేది కాదు, హైకోర్టు చెప్పింది కదా గవర్నమెంట్ గురించి. కాదండి, నిన్న వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన ఆవిర్భావ దినోత్సవం అంటే నేను అసలు ఒప్పుకోను బ్రదర్. ఆయన కాదులేండి, వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వాళ్ళ పార్టీగా ఆయన పెట్టింది కాదు, అధ్యక్షుడు అంతవరకే. పాపం అతను సుకుమారు ఏదో పేరుందిలే, శివకుమార్ చచ్చిపోతున్నాడు పాపం. పార్టీ పెట్టి నేను ఇన్ని రోజులు ఉంటే నేను కుమార్ అనుకుంటా, రెడ్డి అని ఉంటే నేను బాగా దేకేవాళ్ళు అంట. ఏదో ఒకటి ఆ పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడే అనుకుందాం. అధ్యక్షుడే సరే, గౌరవాధ్యక్షుడే మీరు అన్నట్టే ఒప్పుకుంటాం లేక దానికి. గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఆయన జెండా వందనం చేస్తూ, మీరు ఇక ముందల కాలర్ ఎగరేసుకునేటట్టు ఉంటుంది, అదిగో అతనే మా నాయకుడు అని చెప్పుకునేటట్టు ఉంటుంది, ఇది మన పార్టీ నిబద్ధత అంటున్నారు. శివకుమార్ లైన్ లో చెప్తున్నారండి, అతనే మా నాయకుడు అని చెప్తున్నారని మీరే అంటగా. శివకుమార్ లైన్ లో పెడుతున్నారు, పార్టీ ఆయనే కదా పాపం. మరి శివకుమార్ లైన్ లో తేడా కొట్టేది కాదు. స్ట్రైట్ గానే అడిగానంటే నేను క్వశ్చన్ స్ట్రైట్ గానే చెబుతున్నా. నేను క్వశ్చన్ తప్పు చెప్పట్లా. నేనేమన్నా తప్పు చెప్పాను? క్వశ్చన్ ఏమన్నా ఉన్నట్టే చెప్పా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనేది శివకుమార్ది, అవును కదా. నేను కాలు రేగరేసేటట్టు చెబుతానంటే ఒక శివకుమార్ చెబితే నువ్వు పని చేయాలి. నువ్వు గౌరవ అధ్యక్షుడు అతని దగ్గర లాక్కున్నారు మీరు పార్టీ. మీరు అంతవరకే మాట్లాడండి. ఏం కాలు రెగలేసేటట్టు ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు ఏం చేసావు? కాలు ఎగరేసేటట్టు నువ్వేం చేసావు? నువ్వేమన్నా చేసావా ఈ 5 సంవత్సరాల్లో? ఇదిగో నేను ఇది దేకాను, ఈ కంపెనీ వచ్చింది, ఇది వచ్చింది అని ఏమన్నా సరే, ఎక్కడన్నా సరే ఎప్పుడన్నా జనాలకు వచ్చావా? పట్ల కట్టుకోవటం, పరదాలు కట్టుకోవడం, చెట్టు కొట్టేయటం, నాశనం చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని అనుభవిస్తా. ఏంది నువ్వు చేసింది? ఏం చేసావు చెప్పు. ఇదిగో పలానా పార్టీ జెండా ఆవిష్కరించాడంటే నిన్న. మరి జాతీయ జెండా ఆవిష్కరించడానికి ఏమైందండి? నిన్న అని చెబుతున్నారు మీరు. జాతీయ జెండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదు చెప్పండి. నిన్న నుంచి మీరు ఏదో చెబుతున్నారు కదా, ఏదో ఆయన పార్టీ కాదు అది. శివకుమార్ అనేవాడిది పార్టీ, అతను కాదు. అతను కాకపోయినా సరే నేను జెండా ఆవిష్కరించాను, దిగుతానంటే మరి జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించాలి జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఆరోగ్యం బాగలేవు. జాతీయ జెండాకి ఆరోగ్యం బాగుందా బాగలేదా కాదు, దేశం మొత్తం జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. మరి ఎందుకు ఆవిష్కరించలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి? అంటే జాతీయ జెండాకు అవమానం చేసి ఇలా నీ పార్టీ జెండా ఆవిష్కరిస్తానంటే కుదిరిద్దా? ఎందుకు చేయలేదు? ఇలా ఊరికేదో దూకాను దూకుతాను. మీరు చూడండి, నేను 5వ ఫ్లోర్లో ఉన్నాను, జగన్ దూకుతానంటే కుదరదు, వ్యవస్థ అయిపోయింది. 5వ ఫ్లోర్ నుంచి దూకుతాను అనలేదు. మరి దాని అర్థమైంది, ఇట్లా చూపుతున్నాడు కదా, ఇట్లా దాని అర్థమైంది. మరి ఆడ ఉన్నాంరా, మనం ఇట్లా చూడాలేమో మరి ఇప్పటి నుంచి ఆయన ఏమన్నా. ఎందుకండి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జారిపోయాడు. అయిపోయింది. జారిపోవటం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా
కులాలు మతాలు సృష్టించి నాశనం చేయాలని చూస్తున్నాడు. అది నాశనం అవటానికి కారణము అయిపోయింది. నువ్వు దేకాలనుకున్నల్లా దేకావు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న పొద్దున్న 10ంటికి స్టార్ట్ చేసి రాత్రి 10:30 దాకా ఉన్నాడు అంటే అతని యొక్క నిబద్ధత, నిజాయితీ, కల్మషం లేని వ్యక్తి. రాష్ట్రానికి పాటుపడతా. టైమింగ్స్ ముఖ్యం. ఏం టైమింగ్స్ ముఖ్యం? ఇంట్లో కూర్చొని మేము 6 దాకా మేము పనులు చేస్తాం, అంతవరకు ఉద్యోగస్తులను వేధించమనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ ఏమో. జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ అంటే ఇప్పుడు మనమే ఉన్నాం బ్రదరు, డిబేట్లో కూర్చున్నాము, గంట అనుకుంటాం, నువ్వు ఆపితే ఆగిద్ది అది, కానీ కంటిన్యూషన్ అనుకుంటే ఆగదు కదా. మరి ఇది అంతే. రాష్ట్రానికి కోసం పనిచేసేవాడికి టైం తెలియదు. టైం తెలుస్తుందని అది నేను ఏమనాలో మిమ్మల్ని అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్రానికి మంచి చేయండి రా స్వామి. 4 పథకాలు తీసుకురండి, లేదా 4 కంపెనీలు తీసుకొచ్చి ఇదిగో మేము తీసుకొచ్చాం ఈ కంపెనీలు రేపు ఓటేయండి అని చెప్పండి రా స్వామి. ఇప్పటికైనా సరే రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఆగితే బాగుంటుంది. ఇప్పటికైనా సరే.